నమస్తే, నేను మీ సత్యవాణి. మోడల్ మంత్ర ఛానల్కి స్వాగతం. మనం మంచినీళ్ళు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోకూడదు అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నిన్న వీడియో పెద్దదైనందువల్ల 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాము. ఇవాళ సెకండ్ పార్ట్ రాబోతోంది. ఈ వీడియోలో ఎలాంటి పాత్రలో మంచినీళ్ళు స్టోర్ చేసుకోవాలి, మంచినీళ్ళు ఎటువంటి అప్పుడు తాగకూడదు అనే విషయాల్ని తెలుసుకుందాం. థర్డ్ పాయింట్, ఎప్పుడు నీరు తాగకూడదు. నీళ్ళు ఎప్పుడు తాగాలో తెలుసుకున్నాం. అంటే డిహైడ్రేషన్ అయిపోతుంది అని తెలుసుకున్నప్పుడు నీళ్లు తాగండి తప్పకుండా అని ఎలాగైతే తెలుసుకున్నామో, ఎప్పుడు నీళ్లు తాగకూడదు అనే విషయం కూడా చాలా ఇంపార్టెంటే. ఎప్పుడు నీళ్లు తాగకూడదు అంటే, భోజనం చేస్తున్నప్పుడు, భోజనం పూర్తి అయిపోయిన తర్వాత నీళ్లు తాగకూడదు. ఏంటేంటో చెప్తున్నావు, అసలు ఇందులో నువ్వు ఏమైనా పాటిస్తావా అని మీరు ఎవరైనా అనుకుంటున్నారు కదా. మీరు అలా డౌట్ పడడంలో అయితే తప్పలేదు, కానీ నన్ను బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుసండి. నేను కొన్ని సంవత్సరాలుగా భోజనం చేసేటప్పుడు భోజనం అయిపోయిన వెంటనే మంచినీళ్ళు తాగను. ఎందుకంటే నాకు ఎయిత్ క్లాస్లో 9th క్లాస్లో యోగాకు వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారు యోగా సార్, మనం ఫుడ్ తినేటప్పుడు బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. ఫుడ్ తీసుకోగానే ఎవరికైనా సరే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. బాడీ టెంపరేచర్ పెరగడం వల్ల మనకి బాగా దాహం వేస్తుంది. అలా దాహం వేస్తుంది కదా అని చెప్పనేసి మనం వాటర్ తాగేస్తే డైజెస్టివ్ జ్యూసెస్ అన్ని డైల్యూట్ అయిపోతాయి. అలా డైల్యూట్ అయిపోయినప్పుడు ఆ ఫుడ్ అనేది బాగా డైజెషన్ అనేది జరగదు. ఆ డైజెషన్లో ఇంటరప్షన్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఫుడ్ తినేసిన తర్వాత కనీసం 45 minutes అయినా మంచినీళ్ళు తాగకుండా ఉండాలి. అమ్మో 45 minutes ఎంత ఈజీగా చెప్పో. అంతసేపు మంచినీళ్ళు తాగకుండా ఎలా ఉండాలి అంటే ఉండొచ్చండి. మనం అనుకుంటే చేయలేదు ఏమైనా ఉందా చెప్పండి. లైట్లు కనిపెట్టాం, ట్రైన్లు కనిపెట్టాం, 45 నిమిషాలు ఫుడ్ తిన్న తర్వాత మంచినీళ్ళు తాగకుండా ఉండలేమా? ఇక్కడ అనుకుంటే మనం చేయగలం, కానీ అనుకోమంతే. ఎందుకు చెప్తున్నానంటే, డైజెస్టివ్ జ్యూసెస్ డైల్యూట్ అయిపోయి ఫుడ్ డైజెషన్ అవ్వనప్పుడు ఫుడ్లో ఉండే పోషక పదార్థాలు ఏవి మనకి రిలీజ్ అవ్వవు. పోషక పదార్థాలు అనేవి రిలీజ్ అవ్వనప్పుడు విటమిన్స్ ని మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. వైటమిన్స్ ని అబ్జర్వ్ చేసుకోలేనప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఒక్కొక్క అవయవం నుంచి ఒక్కొక్క రకమైన హార్మోన్ రిలీజ్ అవుతుంది కదా, అవన్నిట్లోని ఇంబ్యాలెన్స్లు వస్తాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఇంతకటి నుంచి నేను చెప్తున్నట్టుగా ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అండి. హెల్త్ ఇష్యూస్ ఆటోమేటిక్ గా వస్తాయి. అందుకని కనీసం అరగంట నుంచి 45 నిమిషాలు ఫుడ్ తిన్న తర్వాత మంచినీళ్లు తాగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొదట్లో కుదరదు. ఫస్ట్ రోజు ఒక 10 నిమిషాలు, అన్నం తిన్నాక ఒక 10 నిమిషాలు నీళ్లు తాగకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒక 4 రోజుల తర్వాత దాన్ని 20 minutes చేయండి. అలా మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం సాధించవచ్చు. సరే, ట్రై చేస్తాము, కానీ అయినా నాకు దాహం బాగా వేసేస్తోంది అని మీరు అనుకుంటున్నారా? సరే, భోజనం చేయడానికి ఒక అరగంట 45 నిమిషాల ముందు మనకు తెలుస్తుంది కదా, ఒక హాఫ్ అన్ అవర్లోనో 45 minutes బిగ్ మీల్ అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా చేస్తామని మనకు తెలిసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 minutes ముందు కానీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లేకపోతే 2 glasses ఆఫ్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్ తీసుకున్నప్పుడు ఫుడ్ తిన్న తర్వాత మన బాడీలో ఉన్న టెంపరేచర్ పెరిగినా కూడా ఆల్రెడీ మనం వాటర్ తీసుకొని ఉండడం వల్ల అంత డిహైడ్రేషన్ అయితే మనకు అనిపించదు. అంత వెంటనే మంచినీళ్లు తాగకుండా ఉండలేము అనే ఫీలింగ్ అయితే మనకి రాదు. కాబట్టి దీనిని మెల్లగా ప్రాక్టీస్ చేయండి. కొంతమంది మాకు భోజనం చేసేటప్పుడు తరచూ ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి, భోజనం చేసేటప్పుడు వాటర్ తాగకుండా ఉండడం ఎలాగా అని క్వశ్చన్ చేయొచ్చు. అది కూడా మనం చేస్తున్న తప్పే. ఆ తప్పేంటి అంటారా? మన దగ్గర అన్నిటికీ టైం ఉంటుంది, కానీ భోజనం చేయడానికో లంచో డిన్నరో తినడానికి మాత్రమే టైం ఉండదు. పెద్ద పెద్ద ముద్దలు చేసేసుకుని గబ్బా కూరేసుకుంటాం. ఎందుకంటే టైం సేవ్ చేసేయాలి. పొద్దు నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మనం వాటర్ తీసుకోము. ఒక గంటకో 2 గంటలకో అయ్యో పొద్దు నుంచి నేను వాటర్ తాగలేదు ఏంటి అని గుర్తొచ్చేసి 1 లీటర్ చెంబు 2 లీటర్స్ లేకపోతే ఒక బాటిల్తో పెట్టేసుకుని అవి వెంటనే ఒక 5 minutes లో టకా తాగేస్తాం. అలా తాగడం వల్ల బ్లోటింగ్ తప్ప దాని వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదని మనకు తెలిసినా మనం అదే చేస్తాం. అలా కాకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వాటర్ తీసుకుని భోజనం చేసేటప్పుడు పెద్ద పెద్ద ముద్దలు కాకుండా చిన్న చిన్న ముద్దలు చేసుకొని మెల్లగా నమిలి మింగాలి. అంటే బాగా చూ చేసి అన్నం తినాలి. మనం తీసుకునే ఫుడ్ తో సలైవా కలిసినప్పుడు ఫుడ్ కి టేస్ట్ కూడా పెరుగుతుంది.
అలా కాదని అసలు ఆ సెలైవా ఫుడ్ తో మిక్స్ అవ్వడానికి మనం అవకాశం ఇవ్వకుండా టకటక ముద్దలు చేసేసుకొని మింగేస్తే ఎక్కిలి దాకా ఇంకేమొస్తాయండి. ఎప్పుడైనా సరే మనకి యానిమల్స్ కి అదే తేడా. మనము ఆవులు చూడొచ్చు, లేదా అంటే క్యామిల్, ఒంటెని, ఇవన్నీ చూసామంటే అవి చాలా నెమ్మదిగా నములుతాయి. నెమ్మదిగా ఎంత నెమ్మదిగా నవ్వుతాయంటే అవి మెత్తగా పిండి పిండిగా అయిపోయిన తర్వాతే వాటిని మింగుతూ ఉంటాయి చాలా జంతువులు. వాటిని చూసి మనం నేర్చుకోవాలి. అంత మెల్లగా ఫుడ్ తీసుకున్నప్పుడు సెలైవాతో ఆ ఫుడ్ కాస్త మిక్స్ అయినప్పుడు మనకి అంత దాహం అనిపించదు, అంత డిహైడ్రేషన్ అనిపించదు. కాబట్టి మనకి ఎక్కిళ్ళు కూడా రావు. ఏదైనా మనం చేయాలి అని అనుకుంటే తప్పకుండా చేయగలుగుతాం. మెల్లగా ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. మెల్లగా ఫుడ్ తీసుకోవడం, మెల్లగా నమలడం అనేది ప్రాక్టీస్ చేస్తే ఇదేమీ సాధించలేని గొప్ప రాకెట్ సైన్స్ ఏం లేదు. కాబట్టి ఇందులో ఈజీగా మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఎలాంటి వాటర్ తీసుకోవాలి, ఎలాంటి నీళ్లు తాగాలి అని తెలుసుకుందాం. డ్రింకింగ్ కోల్డ్ వాటర్. సే నో టు డ్రింకింగ్ కోల్డ్ వాటర్. ఏంటమ్మా సమ్మర్ వస్తుంది, సమ్మర్ లో చల్లనీళ్ళు తాగకపోతే ఉండలేని తెలుసా అనుకుంటున్నారు కదా. నేను ఒక 4-5 సంవత్సరాలుగా మీకు చెప్తున్న పాయింట్స్ లో 4-5 సంవత్సరాలలో నేను మార్చుకున్నది ఈ పాయింటే. నేను కూడా మీకులాగే కోల్డ్ వాటర్నే తాగేదాన్ని. కోల్డ్ వాటర్ తాగితే లివర్, కిడ్నీ, హార్ట్ హెల్త్ అన్నీ మన చేతులారా చెడగొట్టుకుంటున్నట్లే. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడైతే ఓకే, కోల్డ్ వాటర్ తాగొచ్చు, తప్పదు కాబట్టి. అంతేకాని రెగ్యులర్ బేసిస్ మీద కోల్డ్ వాటర్ తాగద్దు. రోజు అస్సలా తాగద్దు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి అంటే తప్పదు. ఎందుకంటే కోల్డ్ వాటర్ తాగినట్లయితే బ్లడ్ వెజల్స్ అన్ని షింక్ అవుతాయి, అంటే కుచించుకుపోతాయి. తెలుగులో అర్థమయ్యేలాగా ష్రింక్ అవ్వడం అనే పదానికి కుచించుకుపోవటమే కరెక్ట్ అర్థం అనుకుంటున్నాను. బ్లడ్ వెజల్స్ అన్ని ష్రింక్ అవుతాయి. నెక్స్ట్ వేగస్ అని ఒక నరం, ఒక నర్వ్ ఉంటుంది. అది మన హార్ట్ బీట్ ని రెగ్యులేట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే కోల్డ్ వాటర్ తీసుకుంటామో ఆ వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా హార్ట్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. అందుకే స్ట్రిక్ట్లీ నో టు కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్ నో అన్నాం కదా, అందుకని వేడి నీళ్లు తాగచ్చా? నో టు హాట్ వాటర్. ఏదైనా అతి చేయకూడదండి. అతి చల్లటి నీళ్లు తాగకూడదు, అతి వేడి నీళ్లు తాగకూడదు. మంచిగా చెప్పాలంటే రూమ్ టెంపరేచర్ వాటర్ బెస్ట్. గోరువెచ్చటి నీళ్ళు కూడా తీసుకోవచ్చు. వేడి నీళ్లు తాగితే డిహైడ్రేషన్ ఇంకా పెరుగుతుంది. చూడండి, చాలా మంది మన పాతకాలంలో మన పెద్దవాళ్ళు డెలివరీ అయిన లేడీస్ కి కాచి చల్లార్చిన నీళ్లనో లేకపోతే వేడి నీళ్లనో తాగమనేవాళ్ళు. వాళ్ళు అవి తాగుతారు. అమ్మో నాకు దాహం తీరలేదు, మళ్ళీ మంచినీళ్ళు ఇవ్వు, మళ్ళీ మంచినీళ్ళు ఇవ్వు అని అడుగుతారు. వీళ్ళేమో డెలివరీ అయిన లేడీస్ అన్ని మంచినీళ్ళు తాగకూడదమ్మా అని చెప్తుంటారు. వాళ్ళిద్దరికి ఒక వార్ అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి డిహైడ్రేషన్ అలాగే ఉంటుంది. వేడి నీళ్ళు తాగినప్పుడు మనకి దాహం అనేది తీరదు. అందుకే ఎప్పుడు 100% నా ఓటైతే రూమ్ టెంపరేచర్ వాటర్కి, గోరువెచ్చటి నీళ్ళకి. గోరువెచ్చటి నీళ్లు ఎప్పుడు తీసుకుంటావు, నువ్వైతే ఎప్పుడు తీసుకుంటావు అని అడిగితే, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బ్రేకింగ్ మై ఫాస్ట్ విత్ ల్యూక్ వార్మ్ వాటర్. జనరల్ గా బ్రేక్ఫాస్ట్ అంటే చాలా మంది, అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు, బ్రేక్ఫాస్ట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే టిఫిన్ చేస్తాం కదా మన 8 o'clock 10 o'clock ఇడ్లీ దోశ సంథింగ్, మనం ఏమేం బ్రేక్ఫాస్ట్ చేస్తామో అదే బ్రేక్ఫాస్ట్ అని అనుకుంటారు. కానీ నా దృష్టిలో బ్రేక్ఫాస్ట్ అంటే రాత్రి డిన్నర్ కంప్లీట్ చేసేస్తాం. ఒక 8 ఏమో అలా డిన్నర్ కంప్లీట్ చేస్తే కొంతమందికి పడుకునేటప్పుడు పాలు కానీ మజ్జిగ కానీ తాగే అలవాటు ఉంటుంది. నేనైతే మంచినీళ్ళు తాగుతాను. అలా ఒక 9 o'clock 10 o'clock మన సిస్టమ్ ని షట్ డౌన్ చేసేస్తామంటే మనము ఓవరాల్ గా ఇంకేం తీసుకోకుండా లాస్ట్ గా వాటర్ ఏదో ఒకటి తీసుకొని పడుకుంటాం. మళ్ళీ అది కొన్ని అవర్స్ తర్వాత, అంటే తెల్లారి పొద్దుట లేస్తాం. ఎవరెవరు లేచే టైం వాళ్ళు అనుకోండి. అంటే మనం నైట్ అంతా ఫాస్ట్ చేసాం. ఆ ఫాస్ట్ ని బ్రేక్ చేసేది బ్రేక్ఫాస్ట్. నేనైతే నా బ్రేక్ఫాస్ట్ ని 2 glasses ఆఫ్ ల్యూక్ వార్మ్ వాటర్ తో తీసుకుంటాను. అంటే 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లతో తీసుకుంటాను. ఎప్పుడు తీసుకుంటాం? నేను ఎప్పుడు లేస్తే అప్పుడు నా బ్రేక్ ని నేను ఎప్పుడు లేస్తే అప్పుడు నా ఫాస్ట్ ని నేను బ్రేక్ చేస్తాను 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్లతో. ఈ 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళని ఎప్పుడు తీసుకోవాలి? లేచిన వెంటనే బ్రష్ కూడా చేసుకోకుండా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఇదివరకు చెప్పినట్లే హ్యాపీగా కింద కూర్చోండి. కింద కాకపోతే చైర్లో కూర్చొని ప్రశాంతంగా
ప్రశాంతంగా ఫోన్ చూడకుండా, టీవీ చూడకుండా, వీలైతే ఎవరితో మాట్లాడకుండా మీతో మీరు మాట్లాడుకోండి. మీ 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 గాలి మీరు ఎలా పీల్చుకుంటున్నారు, ఎలా వదులుతున్నారు అని అబ్జర్వ్ చేస్తూ ఆ 2 గ్లాసుల వాటర్ని ప్రశాంతంగా తీసుకొని మీ రోజును స్టార్ట్ చేయండి. ఎంత హెల్తీగా ఉంటుంది. ఇది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసేటప్పటికి మీకే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. పెద్దవాళ్ళు చాలా మంది చెప్తుంటారు, నీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అన్నం అరగలేదు, అజీర్తి చేసింది, లేకపోతే కడుపులో ఉబ్బరంగా ఉంది, లేకపోతే భోజనం ఎక్కువైపోయింది, భుక్తాయాసంగా ఉంది అన్నప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగండి, లేకపోతే జీలకర్ర వాటర్ తాగండి, వామ్ వాటర్ తాగండి, తగ్గుతుంది అని చెప్తారు. వేడి నీళ్ళకి అంత మహత్యం ఉంది. అంటే వేడంటే గోరువెచ్చని నీళ్ళు తాగటం వల్ల మనకి అంతా ఇంత సెట్ అవుతుంది. అయితే అది బ్రష్ చేసుకోకుండా తాగండి. బ్రష్ చేసుకున్నాక తాగామనుకో ఆల్రెడీ మన నోట్లో కొంత మనం రకరకాల పేస్ట్లు వాడుతున్నాం కదా, ఆ పేస్ట్ల తాలూకు ఫ్లేవర్ లోపల ఉండిపోతుంది. అండ్ బ్రష్ చేసుకోకుండా ఉండగా మన నోట్లో కొన్ని మంచి బ్యాక్టీరియా, గట్టికి అవసరమైన బ్యాక్టీరియా, అంటే పొట్టకి అవసరమైన బ్యాక్టీరియా ఉంటుంది. అవన్నీ కూడా లోపలికి వెళ్ళటం మనకి హెల్దీయే. కాబట్టి బ్రష్ చేసుకోకుండా 2 గ్లాసెస్ ఆఫ్ ల్యూకోమ్ వాటర్ ప్రతిరోజు పొద్దున హెల్దీగా తీసుకోండి. మన వీడియోలో లాస్ట్ టాపిక్, ఎలాంటి పాత్రలో నీళ్లు స్టోర్ చేసుకోవాలి. మన నీళ్లు స్టోర్ చేసుకోవడానికి రాగి, స్టీల్, మట్టి పాత్ర, ఇత్తడి పాత్ర ఇవన్నీ కూడా మంచివే. సే నో టు ప్లాస్టిక్. ప్లాస్టిక్ బాటిల్స్ అస్సలు వాడకండి. మనకి ఎప్పుడైతే బాగా స్పెషల్గా మన ఇండియాలో, మన తెలుగు స్టేట్స్లో ఎప్పుడైతే మనకి బాగా ఫ్రిడ్జ్ మారుమూల గ్రామాల దాకా వెళ్ళిపోయినప్పుడే ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మన జీవితాల్లోకి బలవంతంగా తోసేశారు. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ తాగడం అంతా అన్హెల్దీ విషయం. ఎక్కువ వాటర్ తాగినా కూడా ఉండదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్లాస్టిక్ కొన్ని నానో పార్టికల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ నానో పార్టికల్స్ డైజెషన్ సరిగా అవ్వకపోవటానికి తో స్టార్ట్ చేసి క్యాన్సర్ దాకా రకరకాల ఆరోగ్య సమస్యల్ని మనకిస్తాయి. ఈ నానో పార్టికల్స్ ఎంత ప్రమాదమైనవి అంటే మన బాడీ ఫాస్ట్ గా ఏ విధానాల్లో ఈ నానో పార్టికల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే బ్రీత్ ద్వారా, అంటే గాలి పీల్చడం ద్వారా. అంటే ప్లాస్టిక్ తాలూకు గాలి పీల్చినప్పుడు నెంబర్ 1 గా ఈ నానో పార్టికల్స్ ని మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సెకండ్, త్రూ వాటర్. మనం ఒక ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తీసుకున్నప్పుడు ఆ బాటిల్ వాటర్ మనం తాగినప్పుడు మన లోపలికి ఖచ్చితంగా కొన్ని నానో పార్టికల్స్ వెళ్తాయి. అందుకని తప్పనిసరిగా ఎవ్వరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ ని యూజ్ చేయకండి. నేనైతే ఇంట్లో యూజ్ చేయట్లేదు, కానీ కొన్నిసార్లు తప్పదు. ఎలాంటప్పుడు ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్. నేను ఇప్పుడు ఒక టూర్కి వెళ్తానండి, ఒక 1 వీక్ టూర్కి వెళ్తాను. 1 వీక్ సరిపడా వాటర్ స్టోర్ చేసి నేనైతే తీసుకెళ్ళలేను. కాబట్టి నేను బయట దొరికే వాటర్ ని కొనుక్కోవాల్సి వస్తుంది. దాంతోపాటు నేను ఇంట్లో ఒక నా ఫ్లాస్క్ టైప్, హాట్ వాటర్ ఫ్లాస్క్ టైప్ వాటర్ బాటిల్ నేను క్యారీ చేసినా కూడా వాటర్ కూడా దొరకనప్పుడు మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. బ్రాండ్ నేమ్లు ఎందుకు కానీ ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్, అసలు ఆ బాటిల్ ఎలాంటి క్వాలిటీ ప్లాస్టిక్ దో మనకు తెలియదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎన్నాళ్ళ నుంచి వాటర్ అందులో స్టోర్ అయ్యిందో మనకి తెలియదు. థర్డ్ పాయింట్, అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. అసలు అందులో నిజంగా మినరల్ వాటర్ పోసారా, ట్యాప్ వాటర్ పోసారా, ఎలాంటి వాటర్ పోసారో కూడా మనకు తెలియదు. ఎప్పుడైనా అప్పుడప్పుడు తప్పదు. ఎందుకంటే మనం ఒక సొసైటీలో బతుకుతున్నప్పుడు మనం కూడా కొన్ని విషయాలు, మనం ఎంత హెల్తీగా ఉండాలని అనుకున్నా కొన్ని అన్హెల్తీ విషయాలకి మనం కూడా ఓటు వేయాల్సి వస్తుంది. ఎందుకంటే నీళ్లు తాగకుండా చచ్చిపోయే కన్నా కొన్ని నానో పార్టికల్స్ బాడీలోకి రిలీజ్ అయినా పర్వాలేదు అని అనిపిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు తాగండి, రెగ్యులర్ గా తాకండి. ఎందుకంటే కొన్ని ఆఫీసెస్ లో కానీ, జాబ్ చేసే ప్లేసుల్లో కానీ, మీటింగ్స్ జరిగినప్పుడు, మరీ ముఖ్యంగా మీటింగ్ జరిగినప్పుడు ఈ ఏమంటారు 1/4 లీటర్, 1/4 లీటర్ వాటర్ బాటిల్స్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. అది ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోతుంది. పెళ్లిళ్లలో అవ్వచ్చు, ఫంక్షన్స్ లో అవ్వచ్చు, ఆఫీస్ లో అవ్వచ్చు, ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటర్ సర్వ్ చేసే సమస్యను తప్పించుకోవడానికి. అంటే ఇప్పుడు నేను తాగితే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కంటిన్యూగా తాగుతాను అనుకోండి, అక్కడ ఒక నుంచొని ఒక గ్లాస్ ఇచ్చి అందులో వాటర్ పోసి నేను తాగి మళ్ళీ పోసి ఇంత శ్రమ లేకుండా అలా వరుసగా అందులో కూర్చుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ ఇచ్చేస్తున్నాం.
అది కొంతవరకు కరెక్టే, నేను కాదన్ను. మ్యాన్ పవర్ తగ్గించుకోవడానికి కరెక్టే, కానీ మన హెల్త్ కంటే ముఖ్యమా అండి? ఒక మనిషిని దానికి పెడతాం, మహా అయితే అతనికి మనీ ఇస్తాం. మన హెల్త్ కంటే కూడా ఆ మనిషికి ఇచ్చే మనీ ఎక్కువ కాదు కదా. ఇప్పుడు మన హెల్త్ పాడవుతుంది అనే దానికంటే కూడా అలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఒక పెళ్లిలో, ఒక చిన్న సైజ్ పెళ్లిలో జరిగినప్పుడు 1,00,000 ఎంటీ బాటిల్స్ వచ్చాయంటే, అదే ఒక పెద్ద సైజ్ పెళ్లిలో దాని నెంబర్ అనేది ఇంకా డబుల్ అవుతుంది. అప్పుడు ఎన్వైరన్మెంట్ ఏమవుతుంది? ఈ ప్లాస్టిక్ అంతా ఎక్కడికి డంప్ అవుతుంది? ఇవన్నీ భూమిలోకి కరిగే ప్లాస్టికా, కరగని ప్లాస్టికా, ఇది కూడా మనకి తెలియదు. అందుకని సే నో టు ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ప్యాకేజ్డ్ వాటర్ తో ఇదే కాకుండా వాటర్ కూడా చాలా వేస్ట్ అయిపోతుంది. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. ఎందుకు 1-2 సార్లు నేను కూడా చేశాను. నాకు వేసే దాహం ఇంత, అక్కడ ఉండే వాటర్ ఇంత, నేను ఇన్ని వాటర్ తాగేటప్పటికి అది నాకు సరిపోతుంది. పక్క వాళ్ళకి ఎవరికైనా బాటిల్ ఇద్దామా అంటే ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఎవరు మనం తాగిన మంచినీళ్ళు కూడా తాగట్లేదు. సో ఇండైరెక్ట్ గా వాటర్ వేస్ట్ చేస్తున్నాం, ఎన్వైరన్మెంట్ ని పాడు చేస్తున్నాం, మన హెల్త్ ని మనం పాడు చేసుకుంటున్నాం. సే నో టు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్. మరి ఎందులో వాటర్ మంచిది అని అడిగితే మట్టి పాత్రలో వాటర్ మంచిది. మట్టి కుండలో హార్ట్గా నీళ్లు పోసి పెట్టుకోండి. 1-2 రోజులు ఉన్నా దానివల్ల మనకు వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఒక రోజు అయిపోయిన తర్వాత దానిని నీట్ గా ఒక నైట్, మంచి సమ్మరే ఉంది, నైట్ వాటర్ తాగేసిన తర్వాత కుండని నీట్ గా కడిగేసి మళ్ళీ ఫిల్ చేసుకుంటే మార్నింగ్ అయ్యేటప్పటికి ఆ వాటర్ చల్లగా ఉంటాయి, హెల్దీగా కూడా ఉంటాయి. నెక్స్ట్, రాగి పాత్రలో ఉన్న నీళ్లు కూడా శరీరానికి మంచిదే. రాగికి అంటే కాపర్ కి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి రాగి పాత్రలో ఉంచిన నీళ్లు మన శరీరంలోకి తీసుకోవడం అనేది చాలా మంచిదే. కానీ ఇందులో ఇంకొక పాయింట్ ఉంది. రాగి పాత్రలో నీళ్లు మంచిదే అన్నాను కదా అని చెప్పని ఓవర్ నైట్ కొంతమంది నీళ్లు సోక్ చేసేస్తారు. అంటే రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఓవర్ నైట్ ఉంచుతారు. ఆ ఓవర్ నైట్ వాటర్ ని 1 గ్లాసు 2 గ్లాసెస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బాడీ కాపర్ అబ్జార్ప్షన్ కూడా బాగా చేసుకుంటుంది. కాబట్టి మార్నింగ్ ఎవరైతే రాగి పాత్రలో వాటర్ తాగుతారో వాళ్ళకి, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా కొలెస్టరాల్ ఉన్న వాళ్ళకి అలాంటి వాటర్ తాగడం అనేది చాలా మంచిది, చాలా ఇంపార్టెంట్ కూడా. కానీ అతి సర్వత్రా వర్జ్యతే. చెప్పినట్టు రాత్రి నుంచి నీళ్లు స్టోర్ చేసేసి అవి పొద్దునే లేవగానే తాగేసి, పొద్దునే 8 o'clock తాగి, 10 o'clock తాగి, ఇలా కంటిన్యూగా అవే వాటర్, ఓవర్ నైట్ వాటర్ తాగినప్పుడు ఎక్కువ కాపర్ రిలీజ్ అవుతుంది వాటర్ లోకి. అంత ఎక్సెస్ ఆఫ్ కాపర్ మన బాడీకి అవసరం లేదు. ఎక్సెస్ ఆఫ్ కాపర్ అయిపోయినప్పుడు మనకి వామిటింగ్స్, నాసియా, మోషన్స్ ఇలాంటివి కూడా వస్తాయి. కాబట్టి ఓవర్ నైట్ వాటర్ తీసుకోండి, 2-3 గ్లాసెస్ అంతే తప్ప రోజంతా ఓవర్ నైట్ వాటర్ తాగాలి అని మాత్రం అనుకోకండి. ఏదైనా సరే అతి సర్వత్రా వర్జ్యతే. ఇంకా స్టీల్ పాత్రలో వాటర్ తో మనకి ఏ విధమైనటువంటి భయం లేదు. అండ్ నికెల్ ఫ్రీ, అంటే కొంచెం మంచి క్వాలిటీ స్టీల్ తీసుకున్నప్పుడు మనం హ్యాపీగా తీసుకోవచ్చు. అందరికి అందుబాటులో ఉంటుంది. మనకి స్టీల్ పాత్రలో గానీ లేదా అంటే మట్టి కుండలో వాటర్ గానీ మనందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి హ్యాపీగా మనం తీసుకోవచ్చు. గ్లాస్ కంటైనర్స్ లో వాటర్ కూడా మంచిదే, కానీ దాన్ని మనం ఎంతవరకు క్యారీ చేయగలం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందరం మనం దాన్ని హ్యాండిల్ విత్ కేర్ గా చూడలేం కదా. అందుకని చెప్పని అందరికీ అందుబాటులో ఉండేది మట్టి, స్టీల్. నెక్స్ట్ రాగి కూడా తీసుకోవచ్చు, కానీ అతిగా మాత్రం తీసుకోకండి రాగి. ఓకేనా? మనం ఈ వీడియోలో చెప్పాలనుకున్న 5 మెయిన్ పాయింట్స్ అయితే చెప్పేశాను. ఇందులో కొన్ని ర్యాండమ్ పాయింట్స్, అంటే ఇవి చెప్తే కొంతమందికి ఉపయోగపడతాయేమో అనిపించే పాయింట్స్ ఏంటంటే, కొన్ని రకాల డైట్స్ ఉన్నాయి, పేర్లు ఎందుకులేండి. కొంతమంది డైట్లని తీసుకొచ్చి యూట్యూబ్ లోనే పెడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే మంచినీళ్ళు తాగాలి, రోజుకి 5 liters ఆఫ్ వాటర్ తాగాలి, అందులో 2 liters ఆఫ్ వాటర్ ఎత్తి ఒక గిన్నెలో వేయండి, ఆ గిన్నెలో ఒక 10 నిమ్మకాయలు పిండండి, అందులో తీసుకొచ్చి కొంచెం తేనె కూడా వేసేయండి, ఆ వాటర్ తాగేయండి, ఆ లెమన్ వాటర్ తాగేసినా కూడా వాటర్ తాగినట్లే అని చెప్తారు. లెమన్ వాటర్ తాగితే వాటర్ తాగినట్లు ఎలా అవుతుందండి? లెమన్ వాటర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ వాటర్ కదా. నాకు 10 నిమ్మకాయల నుంచి వచ్చే సిట్రిక్ యాసిడ్, నాకు వైటమిన్ సి నాకు అంత అవసరమా? నా బాడీకి అంత అవసరమో నాకు అంత అవసరం లేదో ఎవరో ఎక్కడో కూర్చొని ఎలా డిసైడ్ చేయగలుగుతారండి? మంచినీళ్ళు
దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగాలంటే మంచినీళ్ళే తాగండి. ఇలా ఎవరెవరో ఏదో చెప్పేసరి ఎక్సెస్ ఆఫ్ తేనె తీసుకున్నప్పుడు కూడా మనకి బాగా వేడి చేస్తుందండి. అందుకని మంచినీళ్ళని మంచినీళ్ళలాగే తాగండి. ఇంకొక పాయింట్, మనం స్టార్టింగ్ లో డైట్ గురించి డైటీషియన్స్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. నార్మల్ గా డైట్ ఇచ్చేటప్పుడు కొన్ని ఫ్యాట్ లాస్ డ్రింక్స్ కానీ లేకపోతే వాళ్ళు డైట్ ప్రోగ్రామ్ లో పెట్టే ఫుడ్ కానీ మనకి బాడీకి బాగా వేడి చేస్తాయి. బాగా వేడి చేసే పదార్థాలు మనం తీసుకున్నప్పుడు ఫ్యాట్ కట్ అవుతుంది. అంటే సపోజ్ కొన్ని డీటాక్స్ డ్రింక్స్ లో జీరా వాటర్ కానీ అలాంటి వాటర్ అంతా కూడా ఉంటుంది కదా, సినమన్ దాల్చిన చెక్క వాటర్ కానీ అలాంటి డీటాక్స్ వాటర్ తీసుకున్నప్పుడు ఫ్యాట్ కట్ అవుతుంది. ఎందుకంటే అది మనకి బాడీకి చాలా వేడి చేస్తుంది కాబట్టి. అందుకని వాళ్ళు లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి అని చెప్తారు. వాళ్ళు చెప్పిన పాయింట్ లో తప్పలేదు, కానీ వాళ్ళు లీటర్స్ అని చెప్పారు కదా అని మనమే ఎక్కువ లీటర్స్ లో కాకుండా మన బాడీకి ఎంత అవసరమో అంత వాటర్ తీసుకోండి. బాడీ టెంపరేచర్ పెరుగుతోంది డైట్ చేయటం వల్ల ఫ్యాట్ లాస్ అవుతున్నాము అన్నప్పుడు మనం ఖచ్చితంగా వాటర్ అయితే తీసుకోవాలి. రోజు ఒక 3 లీటర్స్ తాగే నేను ఒక రోజుకి 3 లీటర్స్ తాగుతానంటే ఒక డైట్ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు 4 to 5 లీటర్స్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. అది మన బాడీ నీడ్స్ ని బట్టి దాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఇంకొక మిస్టేక్ చాలా మంది చేసేది, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా వెంటనే వాటర్ తాగుతారు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు డిహైడ్రేషన్ ఆటోమేటిక్ గా జరుగుతుంది, ఎందుకంటే బాగా చెమట పడుతుంది కాబట్టి మనకి బాగా దాహం వేస్తుంది. అది కరెక్టే, కానీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన హార్ట్ బీట్ నార్మల్ గా కొట్టుకోదు. అది చిన్న వాక్ అవ్వచ్చు, లేకపోతే కార్డియో అవ్వచ్చు, ఏ విధమైన ఎక్సర్సైజ్ చేసినా సరే మన హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. అందుకని చెప్పని మన హార్ట్ బీట్ కొంచెం నార్మల్ గా వచ్చి, ఈ బాగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల చెమటతో పాటు కొంతమందికి బాడీ అంతా కూడా వేడిగా ఉంటుంది. ఆ వేడి కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత వాటర్ తీసుకోండి. ఎందుకంటే బయట బాడీ అంతా వేడిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా మనం వాటర్ తీసుకుంటే ఇక్కడ వేడి ఇక్కడ కూలింగ్ రెండు కలిపి వాళ్ళకి ఏదైనా జరగచ్చు. అంటే ఇంకా బాగా డిహైడ్రేషన్ అయిపోవచ్చు. ఒక్కొక్క కేసులో ఒక్కొక్కటి జరుగుతుంది. కాబట్టి కొంచెం మన బాడీ టెంపరేచర్ కూల్ అయిన తర్వాత, హార్ట్ బీట్ నార్మల్ అయిన తర్వాత మాత్రమే ఎక్సర్సైజ్ అయిన తర్వాత వాటర్ తీసుకోండి. అది కూడా ఎప్పుడు చెప్పారంటే మెల్లగా కూర్చొని ప్రశాంతంగా సిప్ చేస్తూ వాటర్ తాగండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మా అమ్మమ్మ చెప్పిన మాట చెప్తాను. నేను 4th or 5th క్లాస్ లో మా అమ్మమ్మ దగ్గర ఒక 2 years అలా ఉన్నా. అమ్మమ్మ దగ్గర పెరిగాను నేను ఒక 2 years. అప్పుడు అమ్మమ్మ చెప్పేది ప్రతిరోజు పడుకునేటప్పుడు, అంటే డిన్నర్ అయిపోయి చిన్నపిల్లలం కదా అప్పుడు త్వరగా పడుకునే వాళ్ళం. కదా భోజనం అయిపోయిన తర్వాత నేను నిద్రపోవడానికి వెళ్ళేటప్పుడు అమ్మమ్మ నాకు చెప్పేది, యూరినేట్ చెయ్యి, మంచినీళ్ళు తాగు, అప్పుడు పడుకో అని. అప్పుడు నాకు కొన్ని రోజులు అర్థమయ్యేది కాదు. కొన్ని రోజులల్లా బ్లైండ్ గా బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చి మంచినీళ్ళు తాగేసి పడుకునేదాన్ని. కానీ కొన్ని రోజులు అయి కొంచెం తెలివితేటలు వచ్చాక, అమ్మమ్మ ఎందుకు అమ్మమ్మ అలాగా అని అడిగాను. అప్పుడు అమ్మమ్మ ఏం చెప్పింది అంటే ఒక చిన్న కథ చెప్పింది. ఆ కథ గురించి పక్కన పెడదాం. అప్పుడు నాకు అమ్మమ్మ ఏం చెప్పిందంటే, నువ్వు చిన్నదానివి కదా, నీకు బాత్రూమ్ వస్తే నిద్దట్లో నీకు తెలియదు, నువ్వు లేచి బాత్రూమ్కి వెళ్ళాలి అని నీకు అనిపించదు, పొట్టంతా ఉబ్బిపోతుందమ్మా, అలా ఉంటే బాత్రూమ్ అంతా ఒక చోట, అంటే అమ్మమ్మకి తెలిసినది చెప్పింది, బాత్రూమ్ అంతా ఒక చోట ఉంటుంది కదా, ఆ బ్యాగ్ ఇలా పేలిపోతుంది, అందుకని చెప్పని మనం పడుకునేటప్పుడు ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళొచ్చి పడుకోవాలి అని. మరి మంచినీళ్ళు ఎందుకు తాగాలి అమ్మమ్మ అంటే, నిద్దట్లో నీకు తెలియదమ్మా, రాత్రి పడుకుంటూ పొద్దున్న ఎప్పుడో లేస్తావు, మధ్యలో మెలకు కూడా రాదు కదా చిన్నపిల్లలకి, నోరు తడారిపోతుంది, అందుకని చెప్పని మంచినీళ్ళు తాగాలి అని చెప్పేది. అమ్మమ్మ చెప్పిందంటే కరెక్టే చెప్తుంది అని అనుకుని అలాగే చేసేవాళ్ళం. ఇప్పుడంటే అమ్మమ్మ చెప్పింది, నానమ్మ చెప్పింది పిల్లలు వింటలేదు. కానీ 20 years బ్యాక్ మన జనరేషన్ లో వాళ్ళందరూ మన పెద్దవాళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళం కదా. అప్పుడు బ్లైండ్ గా ఫాలో అయిపోయిన చాలా సంవత్సరాలు అలాగే బ్లైండ్ గా ఫాలో అవుతాను. నేను ఇప్పటికి కూడా పడుకునేటప్పుడు యూరినేట్ చేసి వాటర్ తాగే పడుకుంటాను. కానీ అందులో ఉన్న సైన్స్ నేను కొంత చదువుకున్న తర్వాత నాకు అర్థమైంది. అమ్మమ్మ ఏం చదువుకుందో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి స్కూల్కి వెళ్ళకపోయే ఉండొచ్చు. ఏమి చదువుకోని అమ్మమ్మకి తెలిసిన సైన్స్ ఇన్ని చదువుకుంటున్నా మనకి తెలియట్లేదు, చూసారా? అందుకేనండి పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అని అంటారు. నేను కూడా ఒక్కొక్కసారి నేను 100% వింటాను అని అబద్ధం చెప్పట్లేదు. కానీ మనం చదువుకున్న అజ్ఞానులం, వాళ్ళు చదువుకోని జ్ఞానులు. ఇవన్నీ నేను పాటించే విషయాలు.
నేను తెలుసుకున్న విషయాలు మీతో ఈ విధంగా ఈ రోజు షేర్ చేసుకున్నాను. ఇవన్నీ కరెక్టా రాంగా అని మీకు కూడా డౌట్ వస్తుంది. ఒకసారి గూగుల్ చేసి చూడండి. నేను సర్కాస్టిక్ గా చెప్పట్లేదండి, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, నిజంగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా ఒక పాయింట్ చెప్పినప్పుడు దానిని బ్లైండ్ గా నమ్మేసే కంటే కూడా అది నిజమా అబద్ధమా కరెక్టా కాదా అని మనం రీచెక్ చేసుకోవడంలో తప్పే లేదు. రీచెక్ చేసుకోకుండా బ్లైండ్ గా ఫాలో అయిపోయి కొత్త కొత్త సమస్యలు తెచ్చుకునే కంటే పలానా పర్సన్ ఒకటి చెప్పినప్పుడు ఆ పర్సన్ చెప్పింది కరెక్టా కాదా అని మనం చెక్ చేసుకోవడంలో తప్పైతే ఏమీ లేదు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన మోడర్న్ మంత్ర. మొక్కల్ని పెంచండి, చెట్లను నాటండి, నీటిని కాపాడండి. సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్, సేవ్ వాటర్. నమస్తే.